నమస్కారం, సీకే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. బోధ్ మండలంలోని కన్కుట్ట గ్రామంలో నిర్వహించిన శ్రీ శబరిమాత అఖండ జ్యోతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధ్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖండ జ్యోతికి ప్రత్యేక పూజలు నిర్వహించి శబరిమాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. భక్తులతో కలిసి పల్లకి ఊరేగింపులో పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని, గ్రామాల్లో ఆధ్యాత్మికత భక్తిభావం మరింత పెంపొందాలని కోరుకున్నారు. అనంతరం ఈ సందర్భంగా భక్తులతో ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ఆత్మీయంగా మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యత సోదరభావాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గంలో శబరిమాత భక్తులు ఎక్కువగా ఉండాలని, కన్కుట్ట గ్రామంలో ఇంత పెద్ద షెడ్డును ఆ శబరిమాతని నాతో వేయించిందన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో గల శబరిమాత ఆశ్రమాలను అభివృద్ధి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ టెంట్లు వీట్లు పెట్టుకుంటే ఎక్కడ గాలి దుమారంతో ఎటు కదులుతుందో ఎటు ఊడుతుందో తెలియదు. దీన్ని తాకుతుందా? తాకది. ఎంత వర్షం వచ్చినా, గాలి వచ్చినా, దుమారం వచ్చినా. సీతారామ కాలువ నిర్మాణ పనుల్లో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏన్కూర్ మండల పరిధిలోని కాలువలో పట్టుమని 10 రోజులు నీటిని విడుదల చేయగానే పలుచోట్ల సైడ్ సీసీ పనులు ధ్వంసం కావడం చర్చనీయాంశంగా మారింది. కాంక్రీట్ పలకలు విరిగి కాలువలో పడిపోవడంతో వాటి వెనుక ఉన్న మట్టి కట్ట బయటపడుతోంది. నాసిరకం సామగ్రి వినియోగం, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే పనులు దెబ్బతిన్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కాలువ నిర్మాణంతో రైతులకు రాకపోకల సమస్యలు ఎదురవుతున్నాయి. కాలినడకన వెళ్లేందుకు, ట్రాక్టర్లు వెళ్లేందుకు సరైన దారి లేక ఇబ్బందులు పడుతున్నారు. కాలువలోకి దిగేందుకు మెట్లు, ర్యాంపులు లేకపోవడంతో పశువులు జారి పడితే వాటిని బయటకు తీసుకురావడం కూడా కష్టమేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయలతో చేపట్టిన పనులు కొద్ది రోజులకే దెబ్బతినడంపై అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు. కాలువ పనులను ఉన్నతాధికారుల సమక్షంలో పరిశీలించి కాంక్రీట్ నాణ్యతపై పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణాల్లో లోపాలు తేలితే సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడంతో పాటు దెబ్బతిన్న సైడ్ సీసీ పనులను నాణ్యతతో పునర్నిర్మించాలని కోరుతున్నారు. వర్షాలు, నీటి ప్రవాహం పెరిగేలోపు అధికారులు చర్యలు తీసుకోకపోతే కాలువ గట్లు దెబ్బతిని పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందేలా మిషన్ భగీరథ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుగ్గపల్లి వద్ద ఉన్న 75 MLMD మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాన్ని గురువారం కలెక్టర్ పరిశీలించారు. రిజర్వాయర్ నుంచి ప్లాంట్కు నీరు చేరే విధానం, శుద్ధి ప్రక్రియ, ఫిల్టరేషన్తో పాటు నీటి నాణ్యత పరీక్షలను పరిశీలించారు. ప్లాంట్లో శుద్ధి చేసిన నీరు గ్రామాలకు చేరే వరకు నాణ్యతను కాపాడాలని, క్షేత్రస్థాయిలోనూ నీటిని క్రమం తప్పకుండా పరీక్షించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు ప్లాంట్ ప్రాంగణంలో నిర్వహించిన వన మహోత్సవంలో కలెక్టర్ మొక్క నాటారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం సందర్భంగా వనపర్తిపట్నంలో విద్యార్థులు జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటారు. దాదాపు 80 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకాన్ని విద్యార్థులు చేతబట్టి పట్టణ ప్రధాన వీధుల్లో ముందుకు సాగారు. వివేకానంద చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ శంకర్గంజ్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, రాజీవ్ చౌక్ మీదుగా శివాజీ చౌరస్తా వరకు కొనసాగింది. జాతీయ జెండాలు చేతబట్టి విద్యార్థులు చేసిన నినాదాలతో పట్టణంలో దేశభక్తి వాతావరణం నెలకొంది. యువతలో దేశభక్తి, జాతీయ ఐక్యతపై అవగాహన కల్పించడంతో పాటు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. నా పేరు శ్రీనివాస్ గౌడ్, బీజేపీ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క జాతీయ పండుగను 15th ఆగస్ట్ ఏదైతే ఉందో దానికన్నా ముందే ఈ ఆగస్టు 10th నుంచి 15th వరకు ఈ యొక్క ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేయాలి.
దేశభక్తి జాతీయ భావాన్ని చాటాలనే ఉద్దేశంతోన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు యావత్ భారతదేశం మొత్తంలో కూడా ఈ యొక్క జెండా పండుగ నిర్వహించుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. దీని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈరోజు వనపర్తి జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో బీజేపీ యొక్క కార్యక్రమాన్ని విద్యార్థులు, యువకులు, ప్రజలను అందరినీ మమేకం చేస్తూ ఒక జాతీయ పండుగను నిర్వహిస్తా ఉన్నది. ఈ యొక్క ప్రతి ఒక్క పౌరుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే కాదు, ప్రతి ఒక్క పౌరుడు తన ఇంటి పైన జెండాను ఎగరవేయాలి. అదేవిధంగా కేవలం జెండా 15th ఆగస్టు పండుగ రోజు మాత్రమే కాకుండా మనము దీన్ని ఒక పండుగ వాతావరణం నిర్మాణం చేయాలంటే ఉద్దేశంతో మోదీ గారు ప్రతి ఒక్క పౌరుల్లో దేశభక్తి, జాతీయ భావాలు, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులను ఒకసారి స్మరించుకోవాలనే ఉద్దేశంతోన ఈ యొక్క 5 రోజుల పాటు యొక్క కార్యక్రమాన్ని మహాయజ్ఞంగా నిర్వహిస్తా ఉన్నది భారతీయ జనతా పార్టీ. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు వనపర్తిలో కూడా ఈరోజు మనం పాలిటెక్నిక్ గ్రౌండ్ లో మొదలుకొని యావత్ వనపర్తి పురవీధుల గుండా మొత్తం కూడా యువకుల చేత, విద్యార్థుల చేత, పుర ప్రముఖుల చేత, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల చేత ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని, జెండాను చేతబట్టి ఈరోజు ఈ యొక్క వనపర్తి నగరం మొత్తం కూడా ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని ఈరోజు ఊరేగింపు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిలో దేశభక్తి, జాతీయ భావాలను చాటాలి. ఈ దేశంలో ఉన్నట్టు ప్రతి పౌరుడు నా దేశం ఫస్ట్ అనేటువంటి విధానం రామన్న గారి వెంకటేశ్వర రెడ్డి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. భారతీయ జనతా పార్టీ కన్వీనర్ బచ్చురామ్ గారి అధ్యక్షతన హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమం వనపర్తి జిల్లాలో పురవీధుల గుండా 85 మీటర్ల జెండాతో 2000 మంది విద్యార్థులతో వనపర్తి ఐకమత్యానికి నిలయంగా ఇవాళ పురవీధులు తిరుగుతూ ఉంటే ప్రజలు, అన్ని సామాజిక వర్గాలు ఇవాళ జాతీయ జెండాకు నమస్కారం చేస్తా ఉన్నారు. ఇవాళ భారత ప్రధానమంత్రి 10 తారీఖు నుంచి 10వ తారీఖు లోపల ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా ఇంటి పైన జెండాను కట్టుకోవాలని ఏదైతే పిలిపించిందో దాంట్లో భాగంగానే వనపర్తిలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనమంతా ఒక్కటే జాతికి చాటి చెప్పే విధంగా ఇలా భారతీయ సంస్కృతి ఊడిపట్టే విధంగా భారతదేశాన్ని చాకచక్యంగా ఇవాళ పరిపాలిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇవాళ ఒక్క పిలుపుతో ఇవాళ వనపర్తి జిల్లాలో నారాయణ గారి అధ్యక్షతన ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ రోజు 10 తారీఖు నుంచి ఇవాళ 10వ తారీఖు లోపల వనపర్తిలో బస్ స్టాండ్ లో కానివ్వండి, డ్రైవర్లకు, కార్మికులకు అందరికీ, అదేవిధంగా న్యాయవాదులకు కూడా జెండాలు పంపిణీ చేస్తూ ప్రతి ఇంటి పైన 15వ తారీఖు లోపల జెండా ఆవిష్కరించే విధంగా సూచనలు చేస్తూ అందరూ చైతన్యపరుస్తూ, ప్రజలు చైతన్యపరుస్తూ, కుమ్మరి, గీత, నేత, కళ్ళు, కార్మిక సంఘాలు అందరూ చాటి చెప్పే విధంగా ఇవాళ భారతదేశానికి చాటి చెప్పే విధంగా మధ్యలో ఆదరణ ఫౌండేషన్ ఆశ్రమంలో కొత్తపల్లి గురుప్రసాద్ కేక్ కట్ చేసి వృద్ధులతో ఆప్యాయంగా పలకరిస్తూ వారికి పండ్లు, ఫలాలను అందించారు. మరియు ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో అక్కడ ఉన్న పేషెంట్లకు పలు రకాల పండ్లు, బ్రెడ్లు అందిస్తూ పేషెంట్లతో వాళ్ళ ఆరోగ్య విషయంలో పలు జాగ్రత్తలు తెలిపారు. వారితో పాటు ఫౌండేషన్ సభ్యులు కొత్తపల్లి గురుప్రసాద్, ఎల్లంకి బాబురావు, పగడాల రామారావు, దోర్నాల ప్రదీప్, రాయబారపు పుల్లారావు, పగిడిపల్లి కాశీరావు తదితరులు పాల్గొన్నారు. అక్కడికి వెళ్తే మన ప్రపంచం నుంచి బయట అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన 2-3 గంటలు మన మైండ్ పనిచేస్తారు. మీరంతా ఎక్కడోళ్ళు మీరే తెలియదు కదా, మీ పిల్లలు, మీ బంధువులు తెలియదు కదా. అన్నీ అమ్మాయి, బంధువు అమ్మాయి, మీ పిల్లల అమ్మాయి, కూతురు అమ్మాయి, కొట్టి అన్నీ మీ ఏమే. ఇటువంటి సేవ చేయటువంటి దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. అందరికీ దొరకదు ఆ సేవ చేయడం, అవునా కాదు? కోటీశ్వరుడు కూడా ఇక్కడికి వచ్చి మీ మధ్య నిలబడటానికి ఇష్టపడతారు.
ఆరోగ్యం డబ్బు సంపాదించవచ్చు కానీ ఆరోగ్యం పాడే సంపాదించవచ్చు. ఆరోగ్యం కావాలి మందని వాళ్ళు మందు ఆకూడదు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు స్థానికంగా ఎదురవుతున్న సమస్యలు తెలుసుకునేందుకు సిపిఐ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర వనపర్తి మండలంలోని పలు గ్రామాల్లో సాగింది. చిమనగుంటపల్లి, చిట్యాల, శ్రీనివాసపూర్ గ్రామాల్లో పార్టీ శ్రేణులు ఇంటింటికి వీధికి వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ ధరల భారంతో సామాన్య కుటుంబాల జీవనం కష్టంగా మారిందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, కార్మికులకు ఉపాధి, యువతకు ఉద్యోగాలు వంటి అంశాలపై కేంద్రం మరింత బాధ్యతగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. పోటీ పరీక్షలు, నిరుద్యోగ సమస్య, కార్మిక చట్టాల్లో మార్పులు, రైతులకు సంబంధించిన విధానాలపై గ్రామీణ ప్రజలకు వివరాలు తెలియజేస్తున్నామని తెలిపారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి ఇబ్బందులను తెలుసుకోవడం ద్వారా భవిష్యత్ ఉద్యమాలకు కార్యాచరణ రూపొందిస్తామని రమేష్ పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన స్పష్టం చేశారు. యాత్రలో శ్రీరామ్, భాస్కర్, గోపాల్, కృష్ణవేణి, శేఖర్, చెయ్యమ్మ, చిన్న కోర్మన్న, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కారానికై, అదేవిధంగా పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, అదేవిధంగా రైతుల యొక్క ఎరువుల రేట్లు తగ్గించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఊరు వాడవాడన ప్రచార యాత్రలు, పాదయాత్రలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నాము. అయితే ఈ యొక్క 12 ఏళ్ల కాలంలో ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ యొక్క ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎలాంటివి కూడా నెరవేర్చకుండా ధరలను తగ్గిస్తామని చెప్పి గతంలో వీళ్ళు అధికారంలోకి వచ్చే ముందు 58 రూపాయలు, 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ ధరలను ఈరోజు అమాంతంగా పెంచేసి 106 రూపాయలు, 120 రూపాయలు పెట్రోల్ ధర చేసి ఇప్పుడు ఈ యొక్క రవాణా మీద ఆధారపడేటువంటి ప్రతి ఒక్క వస్తువు ధరలను పెరగడానికి కారణమయ్యిండ్రు. ఇప్పుడు మామూలు సామాన్య జనాలు అందరూ కూడా కొని తీరలేనటువంటి పరిస్థితి. ఈరోజు పొద్దుముగ్గులు కష్టం చేసినా కూడా సాయంత్రానికి కడపరంతో ముద్ద తిందామంటే కూడా ఈరోజు గిట్టుబాటు కావట్లేదు ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా. అయితే అంతేకాకుండా ఈరోజు నిరుద్యోగులకు వీళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు అయ్యా సంవత్సరానికి మేము 2 కోట్ల ఉద్యోగాలు వేస్తాము, నిరుద్యోగాన్ని రూపుమాపుతామని చెప్పి చెప్పిండ్రు. అది ఆ నిరుద్యోగాన్ని రూపుమాపేది ఎక్కడ పోయిందో కానీ వారికి ఇస్తామన్నటువంటి ఉద్యోగాలు ఎక్కడ పోయినావో కానీ ఉన్న ఉద్యోగాలు మొత్తం కూడా ఊడబీకిండ్రు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకు సంతలు పెట్టి అమ్మినట్లు అమ్ముతూ
వారికి ప్రైవేట్ వారికి దారదత్తం చేస్తూ ఈరోజు ప్రభుత్వ సంస్థలే లేకుండా చేస్తున్నారు. అంతేకాకుండా రైతులను విస్మరించింది. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వండి అంటే 5 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు పెంచి క్వింటాల్ వెనుకల చేతులు దులిపేసుకున్నారు. ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చే ముందర ఒక డిఏపి అడుగుపిండి సంచి రైతులకు 500 నుంచి 600, 700 మధ్యలో ఉండేది. ఈరోజు మొన్న 300 రూపాయల చిల్లర పెంచినటువంటి ఈ యొక్క ఎరువుల ధరలను ఈరోజు 2300, 2250 రూపాయలు అయ్యింది. అయితే వాటికి అనుగుణంగా ఈ యొక్క మద్దతు ధర కూడా పెంచాలి, కానీ అవి పెంచకుండా ఈరోజు చోద్యం చూస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క పరీక్ష పత్రాలను, నీట్ పేపర్లను లీక్ చేసి ఈరోజు ఏందయ్యా ఇట్లా లీక్ చేసిండ్రని చెప్పి ప్రశ్నిస్తుంటే దాన్ని పరీక్షను రద్దు చేసిండ్రు. పరీక్షను రద్దు చేయడం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలలో కారమో కళ్ళో గంజో తాగి పిల్లలను చదివించుకోవాలి, కోచింగ్లు ఇప్పించాలని చెప్పి వాళ్ళు తల్లిదండ్రులు పేద కుటుంబాల్లో ఉండేటువంటి తల్లిదండ్రులు పిల్లలను చదివించుకుంటుంటే ఈరోజు అలాంటి ఈ యొక్క నీటి పరీక్షను కూడా వాళ్ళు పేపర్ లీకేజ్ చేసి ఉన్న వాళ్ళు 30 లక్షలకు 40 లక్షలకు పేపర్ను అమ్ముకోవడం జరిగింది. ఇదేందని చెప్పి బయటపడ్డ తర్వాత నీటి పరీక్ష పత్రాన్ని లీక్ బయటపడ్డ తర్వాత ఈ యొక్క ఎగ్జామ్ను క్యాన్సిల్ చేసిండ్రు, రద్దు చేసిండ్రు. చేస్తే దానికి మనస్తాపం చెందినటువంటి విద్యార్థులు 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోయినరు. కాబట్టి వారికి బాధ్యత వహించి ఈ యొక్క వారికి న్యాయం చేసే విధంగా దీనికి కారణమైనటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోమని చెప్పి మేము కోరితే ఈరోజు వాళ్ళు ఎలాంటి స్పందన లేకపోతే విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఢిల్లీ నడిబొడ్డున శాంతియుతంగా ర్యాలీ చేస్తూ తిరుగుతూ నిరసన తెలుపుతుంటే వాళ్ళు పోలీసుల వాళ్ళు గుండాలో తెలియదు కానీ విచక్షణ రహితంగా కొట్టి కాళ్ళు చేతులు విరగ్గొట్టి నెత్తులు వగగొట్టి రక్తాన్ని కళ్ళ చూసినటువంటి ఈ యొక్క ప్రభుత్వము. అంతేకాకుండా వాళ్ళకు కట్టెలకు వాళ్ళ లాఠీలకు సీలలు కొట్టుకొని మనం సోషల్ మీడియాలో చూసినాం, సీలలు కొట్టి మనుషులను కొట్టిండ్రు. అంతటి దౌర్భాగ్య స్థితి మన దేశంలో నెలకొన్నది. కాబట్టి వీటికి అన్నింటికి కూడా మేము ప్రజల కొరకు తీసుకుపోతామని చెప్పి మేము పాదయాత్రలు చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు, ఉప్పు, పప్పు, మంచి నూనె ఎలాంటిది కూడా ఆకాశాన్ని అంటుతున్నవి. వీటిని అన్నింటికి కూడా వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని చెప్పి మేము చైతన్య యాత్రలు పెట్టుకొని మేము ఊరు వాడవాడ తిరుగుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఆగస్టు 6 నుంచి ఈ యొక్క 14 తారీఖు వరకు కూడా వలిగొండ మండల పరిధిలోని లింగరాజపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుల విశ్రాంత ఉద్యోగి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు గంధమళ్ల బాలయ్యగౌడ్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. గురువారం ఆయన దశదిన కర్మ సంతాప సభలో ఉద్యమకారులతో పాటు పలువురు నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఉద్యమకారుల తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉద్యమ ప్రస్థానాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మొగోళ్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ పబ్బు బాలనరసింహగౌడ్, ఉద్యమకారులు జోగు అంజయ్య, సాయిని, యాదగిరి శీల స్వామి, మారగోని శ్రీనివాస్ గౌడ్, కొండూరు సత్యగౌడ్, పబ్బు స్వామి, పబ్బు నరసింహ, మాజీ సర్పంచ్ గంధమళ్ల దానయ్య, గంధమళ్ల గోపాల్, గంధమళ్ల నరసింహ, గంధమళ్ల బ్రహ్మయ్య, సీకే న్యూస్ జిల్లా స్టాపర్ గొలనకొండ బాలయ్య, బంధుమిత్రులు, అభిమానులు, కూతుర్లు, అల్లుళ్ళు, బంధుమిత్రులు పాల్గొన్నారు. నేను హైదరాబాద్ పోవాలా లేకపోతే ఒలిగొండ రావాలా, ఇంకెక్కడన్నా కార్యక్రమం ఉందా, నేను అక్కడికి వెళ్తా. పాదయాత్ర 38 కిలోమీటర్లు కరీంనగర్ నుంచి వేములవాడకు పాదయాత్ర జరిగితే నాలాంటి వాళ్ళము మేము కాళ్ళు నొప్పి నడవలేమని చెప్పి మేము మధ్యన కార్లు ఎక్కిపోతుంటే 38 కిలోమీటర్లు ఒక్క అడుగు కూడా బండి ఎక్కమన్నా ఎక్కకుండా 38 కిలోమీటర్లు వేములవాడకు నడిచి వేములవాడలో ఆ వేములవాడలో ముడుపులు చెల్లించే వరకు ఆ కార్యక్రమాన్ని నడిపించినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లనే మహబాద్లో వెంకటేశ్వర స్వామికి ఆయన మొక్కుకుంటూ అయ్యా ఉద్యమకారుల సమస్యలను ఆ ప్రభుత్వం వాళ్ళు గుర్తించి వాళ్లకు ఉద్యమకారులకు వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి చెప్తున్నటువంటి క్రమంలో అక్కడ పాదయాత్ర ఎర్రటి ఎండల 45 డిగ్రీల ఎండల నడిచి అక్కడ ఉద్యమకారుల కోసం ఆయన నడిచినటువంటి నడక నిత్యం మా కళ్ళ ముందు కదలాడుతుంటది. అందుకనే గంధమళ్ల బాలయ్య గారు ఇక్కడ ఉద్యమకారులను సమీకరించడం వల్ల ఆయన పాత్ర చాలా గొప్పది. అందరికీ న్యాయం జరగాలనేటువంటి ఆయన లక్ష్యం నెరవేరాలి. ఆయన ఒకటే కోరిక, నాకు ఒక తెలంగాణ ఉద్యమకారుల కార్డు ఉంటే చాలు భయ్, నాకేమొద్దు ప్రభుత్వం ఇచ్చే ఒక కార్డు ఉంటే చాలు. మీ అందరికీ ప్రభుత్వం ఇచ్చే
ప్రభుత్వం చేసిన వాగ్దానాలు అందాలి, కానీ నాకు ఉద్యమకారుడుగా ప్రభుత్వం గుర్తిస్తే చాలు అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి బాలయ్య గారు ఇవాళ మన ముందు లేకపోవడం చాలా విచారకరం, బాధాకరం. ఆ కుటుంబానికి బాలయ్య గారి కుటుంబం మల్లక్క, జ్యోతి, మాధవి, మరి అరుణ, వీళ్ళందరూ వాళ్ళ పిల్లలు, వాళ్ళ అల్లుళ్ళందరికీ మరి మీరంతా బాలయ్య గారు ఏదైతే ఒక తోవ చూపిండు, ఆయన బతుకు తెరుగును ఎట్లా నడుపుకోవాలనేటువంటి ఒక మార్గదర్శి కూడా ఆయన. అట్లాంటి పరిస్థితుల్లో మనం మీరందరూ ధైర్యంగా ఉండి మన దినచర్యలకు మరి ఆయనను నిత్యం మీ వెంటనే ఆయన బాలయ్య గారు ఉంటారు. ఇవన్నీ మా ఉద్యమకారుల వెంట కూడా ఉంటారని ఈ సందర్భంగా వారికి మరొకసారి జోహార్లు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఉద్యమకారుల ఫోరం మండల కమిటీ నాయకత్వానికి ధన్యవాదాలు. మళ్ళీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఆయన విగర్వశీలి, ఆయన నిజంగా అందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి వ్యక్తి కాబట్టి బాగా మంచి ఆలోచన పరుడు, మంచి వ్యక్తి కాబట్టి ఒక జిల్లా స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఉద్యమకారులలో. కాబట్టి ఆయన చైతన్య యాత్రలు, పాదయాత్రలు ఉద్యమకారులను వాళ్ళని ఎంతో వాళ్ళకు ఆదర్శంగా ఉండి ముందు నుంచి కరీంనగర్లో పాదయాత్ర చేస్తున్నప్పుడు చిన్నపిల్లవాళ్ళగా ముందురికి చాలా కార్యక్రమాలలో పాల్గొనే వ్యక్తి, చురుకుగా పాల్గొన్నటువంటి వ్యక్తి, వయసు రీత్యా చూసుకోకుండా ఉద్యమకారులను బాగా ఎంకరేజ్ చేసేటువంటి ఆయన నిజంగా ఈరోజు మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. ఏ రోజు కూడా అనుకోలేదు, ఆరోగ్యరీత్యా బాగానే ఉండే అని అనుకోకుండా ఇలా జరగడం చాలా బాధాకరం. కాబట్టి ఆ కుటుంబానికి ధైర్య సాహసాల దేవుడిని ప్రసాదించాలని కోరుకుంటూ ఇవాళ మేము 3వ తేదీ నాడు తెల్లవారుజామున 5 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. బాలయ్య గారు ఇక్కడ లేరు అని చెప్పినప్పుడు చాలా బాధ కలిగింది. సడన్గా అంతకు ముందు రోజే ఒలిగొండలో కలుసుకొని మాట్లాడుకొని బాలయ్య గారి తత్వం మాకు తెలిసి ఎట్లా అంటే ఆయన నేను ముందు ఉండండి భయ్, మీరు ముందు ఉండండి, ఎంతవరకైనా నడిపిస్తా నేను అని చెప్పేటువంటిది మాట. ఒక 30 సంవత్సరాల నుంచి వారితో నాకు సాన్నిధ్యం ఉన్నది. వాళ్ళ ఇంటి వెనుక మేము కిరాయికున్నప్పుడు ఉద్యమం జోరుగా సాగుతున్నది. తెలంగాణ ఉద్యమంతో మలిదశ ఉద్యమం జోరుగా సాగుతున్నది. తండోపతండగాల జనం కదులుతున్నారు. మరి ఈయన ఉద్యోగరీత్యా ఖమ్మము, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఇవన్నీ తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎట్లుందో వచ్చినప్పుడల్లా మాకు ఈ సమాచారం అంతా చెప్పేవారు. అట్లనే ఆయన చదువుకున్నప్పటి నుంచి ఖమ్మంలో చదువుకుంటున్నప్పుడు ఆయన హై స్కూల్ స్థాయిలోనే మొత్తం తెలంగాణ ఉద్యమం సాగుతున్నప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ ఎట్లా పాల్గొన్నది ఆ విషయాలన్నీ మాకు ఒక ఉత్తేజంగా చెప్తున్నటువంటి పరిస్థితి మమ్మల్ని చాలా ఉత్తేజపరిచింది. మొత్తం ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉద్యమకారులను సమీకరించి ఎలినినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ఇప్పటికే వరి సాగు చేసిన రైతులు నష్టపోకుండా సాధ్యమైనంత సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. వనపర్తి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆదర్శ సొరబి అధ్యక్షతన నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకటి శ్రీహరి, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, నీటిపారుదల, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. జోరాల, నెట్టింపాడు, కోయిల్ సాగర్, ఆర్డీఎస్, కేఎల్ఐ, భీమా ప్రాజెక్టులో నీటి లభ్యతపై సమీక్షించారు. ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం వస్తేనే మరింత సాగునీరు అందించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నీటి లభ్యతను బట్టి ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేయాలని సమావేశంలో సూచించారు. రైతులు వరి సాగుకు బదులుగా మినుము, వేరుశెనగ, ఆయిల్ ఫామ్, కూరగాయలు వంటి ఆరుతడి పంటలు సాగు చేసేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. మంత్రి వాకటి శ్రీహరి మాట్లాడుతూ ప్రాజెక్టులకు ఎంత నీరు వస్తోంది, ఎంత విడుదల చేస్తున్నారనే వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి కేఎల్ఐ ద్వారా శ్రీశైలం నీటిని రైతులకు అందించే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కోరారు. ఇప్పటికే వరి వేసుకున్న రైతులను ఆదుకునేందుకు సాధ్యమైనంత నీరు అందించాలని సూచించారు. కలెక్టర్ ఆదర్శ సొరబి మాట్లాడుతూ నీటి లభ్యతను ముందుగానే రైతులకు తెలియజేసి అందుబాటులో ఉన్న నీటికి అనుగుణంగా పంటలు ఎంచుకునేలా చైతన్యపరచాలని అధికారులకు సూచించారు.
మీకు ఆల్రెడీ ఐడియా ఉంది సార్. అది ఫస్ట్ నుంచి మనకి రైన్ వల్ల అలానే వాటర్ ఇవ్వడం వల్ల కూడా మనకి ప్యాడీస్ పోయింది సార్. అండ్ మిగిలిన మండలాలన్నీ మనకి కేవలం 50% వరకు మనకి ట్రాన్స్ప్లాంటేషన్ ప్యాడీ అయింది సార్. సో ఈ మండల్స్కి మనము కంటింజెన్సీ ప్లాన్ చేస్తున్నాం సార్, రాదర్ దాన్ దిస్ ఇరిగేటెడ్ మండల్స్ సార్. సో మనకి బీజేపీ నుంచి ఫ్లో ఉంటే సార్ కంటిన్యూస్గా మనకు చెప్పిన అమౌంట్ అయితే ఫ్లో ఉంటే వీ విల్ బి ఏబుల్ టు స్టాప్ నౌ సార్. ఒక 1.8 ఆఫ్ ప్యాడీ ఆఫ్ లాస్ట్ ఇయర్ సార్. ఇప్పటికీ 90,000 has been transplanted in the district. ఈ ఆయనకి అయితే 90% అండ్ బేస్డ్ ఆన్ దట్ వీ విల్ ట్రై టు కంట్రోల్ సార్. మిగిలింది కూడా ట్రాన్స్ప్లాంట్ అవ్వకుండా మేము ప్లాన్ చేస్తాం. Honorable Minister, Honorable MLAs, MLCs, Chairpersons, Honorable Collectors and all additional collectors and all district officers, we welcome you all to Manapati. So, in meeting the Irrigation Advisory Board meeting for West Nagar District, Irrigation Department, Convening Department sir. దీంట్లో all SCs అందరు ఇక్కడ వచ్చి ఉన్నారు, వాళ్ళ DEs and EEs కూడా అవైలబుల్ ఉన్నారు సార్. అదే విధానంగా ఈ ఇరిగేషన్కి సంబంధించి ఈసారి డ్రింకింగ్ వాటర్ మరియు అగ్రికల్చర్ అండ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు సార్. విత్ యువర్ పర్మిషన్ సార్ మనం వీ కెన్ గో అండ్ స్టార్ట్. ప్రస్తుతం రైతాంగానికి ఏ విధంగా పంటలు ఇవ్వాలని మీరు మాట్లాడిన అంశానికి సంబంధించి గడిచిన 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారులు ఉన్నది. 10 సంవత్సరాల పాటు అధికారులు ఉన్నా కూడా దానికి నికర జలాల కేటాయింపు తీసుకురాలి. నెంబర్ 1. నెంబర్ 2, 75,000 కోట్ల ప్రాజెక్టుకు 20,000 కోట్లు ఖర్చు పెట్టి జాతికి అంకితం చేస్తూ మాట్లాడినట్టు అది కూడా శుద్ధాపరిచాం. దానికి తోడు ఉన్న నీటిని మనకున్న హక్కుల్ని గడిచిన 10 సంవత్సరాల పాటు అంటే అంతర్జాతీయ జల సూత్రాల ప్రకారం నీటి పరివాహక ప్రాంతంలో ఏ ప్రాంతం ఉంటే ఆ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలనేది అంతర్జాతీయ న్యాయసూత్రం, జాతీయ న్యాయసూత్రం కూడా. కృష్ణా నది పూర్తిగా జూరాల కాడ ఎంటర్ అయిన తర్వాత కృష్ణా నది పరివాహక ప్రాంతం తెలంగాణలో 68.5% ఉంది, ఆంధ్రాలో 31.5%. అంటే ఆ నిష్పత్తి ప్రకారమే నీళ్లు వాడుకోవాలి. ఎవరైతే మీరు మాట్లాడినప్పుడు ఇట్లా ఆరోపణ చేస్తూ ఉన్నారు కదా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి తెలంగాణ రాష్ట్ర రైతాంగం నష్టం అంటూ ఉన్నారు కదా, 10 సంవత్సరాల పాటు మీరు ఉండి ఉన్నటువంటి మనకు హక్కును అంటే 512% ఆ నిష్పత్తి మనకు రావాలి, 299 వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఉల్టా 10 సంవత్సరాల పాటు ఏం చేసిండ్రు, నీటి వాడుకున్నప్పుడు 299 తెలంగాణ తీసుకొని 512 ఆంధ్రాకి ఇచ్చిండ్రు. అంటే ఎవరెవరికి అన్యాయం చేసినట్టు? ఇవన్నీ కూడా మొసలి కన్నీరే తప్ప కేవలం రైతాంగాన్ని ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు. రెండవది, ఈ యొక్క డిపిఆర్ సబ్మిట్ చేసింది గత ప్రభుత్వం. అట్లాగే కాళేశ్వరానికి డిపిఆర్ సబ్మిట్ చేసింది 2017లో, పాలమూరు రంగారెడ్డికి 2022లో. ఎందుకు సబ్మిట్ చేయలే? నాకు జ్ఞాపకం ఉంది, నేను కూడా ఆనాడు భూత్పూర్లో కేసీఆర్ మంత్రి కూడా స్టేజ్ పైన ఉన్నా, ఫుడ్ చేసుకొని కట్టిస్తా, పాలమూరు ప్రాజెక్టు 2 సంవత్సరాలు పూర్తి చేస్తానని మాట్లాడి. మరి డిపిఆర్ సబ్మిట్ చేయడానికి 2014 నుంచి మొదలు పెట్టుకుంటే 2022 దాకా, అంటే సుమారుగా 8 సంవత్సరాల పాటు డిపిఆర్ సబ్మిట్ చేయలేదు. మళ్ళీ ఈరోజు తగుదనమ్మా అని మళ్ళీ ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. రెండవది, ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి అది జూరాలైనా, భీమా అయినా, నెట్టెంపాడైనా, కోయిల్సాగర్ అయినా ఈ మొత్తం ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ప్రాజెక్టును మంజూరు చేసి నిధులు ఇచ్చినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం, డాక్టర్ వైఎస్ రాజశేఖర. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 8,300 కోట్ల రూపాయలు అన్ని ప్రాజెక్టులు కలిపి ఖర్చు పెట్టింది. అదే బీఆర్ పార్టీ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టింది సుమారుగా 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అని మొత్తం మేమే చేసినాం అనేటువంటి ప్రచారం చేస్తూ ఉన్నాం. అంటే వాస్తవానికి ప్రచారానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలని చెప్పని మనవి చేసుకుంటూ మరొకసారి రైతాంగానికి, రైతులు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్న తరుణంలో మళ్ళీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్న ఉద్దేశంతో జాగ్రత్తలు తీసుకోండి చెప్పని ప్రభుత్వ పరంగా పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ సహచర మంత్రి గారు, సహచర శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ అందరూ కూడా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం.
ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి సహచర నమస్కారం. ఈ రోజున ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్లో ఈ యొక్క జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగరు, ఆర్డిఎస్, కల్వకుర్తి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి జలాశయాల నుంచి వ్యవసాయానికి నీటికి సంబంధించినటువంటి నీళ్లు వదిలే విషయం పైన చర్చ జరగడం జరిగింది. ఇరిగేషన్ అధికారుల నుంచి పూర్తి సమాచారం తీసుకోవడం జరిగింది. ఆ సమాచారం మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం దురదృష్టవశాత్తు ఈ యొక్క ఎల్నినో కారణంగా యావత్ ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా ఈ ఎల్నినో ప్రభావం వల్ల గతంలో కురిసినట్టుగా వర్షాలు కురవని కారణంగా ఒక కరువు పరిస్థితి ఏర్పడ్డది. అదృష్టం కొద్దీ కొంత ఈ మధ్య కాలంలో కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు కురిసిన కారణంగా కొంత జూరాలకు నీళ్లు వచ్చినాయి. తద్వారా శ్రీశైలం ప్రాజెక్టు కొన్ని నీళ్ళు రావడం జరిగింది. అయితే కొన్ని నీళ్ళు వచ్చినా కూడా ఈ యొక్క వర్షాకాలం పంట 4 మాసాల పంట పండాలి అంటే మరి డిసెంబర్ వరకు పంటలు ఉంటాయి. ఈ డిసెంబర్ వరకు నీళ్ళు ఇవ్వాలంటే మళ్ళీ వర్షాలు వస్తే తప్ప డిసెంబర్కు నీళ్ళు ఇస్తామా ఇవ్వలేమా అన్నట్టు ఒక సందిగ్ధ పరిస్థితి నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం, జలాశయాల్లో ఉన్నటువంటి నీటి ప్రకారం మరి ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు రాకపోతే ఏం జరుగుతుందని వాళ్ళు ఇచ్చిన గత లెక్కల ప్రకారం చూసినప్పుడు రైతుల శ్రేయస్సు దృష్ట్యా, రైతుల భవిష్యత్తు కోసం వీలైనంత వరకు రైతులు ఆరుదడి పంటలు వేసుకుంటే నష్టపోకుండా ఉండే పరిస్థితి వాతావరణం ఉంది. కాబట్టి సరే, బావుల కింద, బోర్ల కింద కొంత వేసుకునే వాళ్ళు వరి పంట వేసుకోవచ్చు. మిగతా రైతాంగానికి ఈ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల దృష్ట్యా ఆరుదడి పంటలు వేసుకుంటే రైతులకు శ్రేయస్కరంగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఒకవేళ ఇంతటితో వర్షాలు ఆగిపోయి భవిష్యత్తులో రాకపోతే మళ్ళీ ఇంకా 3 మాసాలు నీళ్ళు ఇవ్వాలంటే జూరాలలో ఉన్నటువంటిది కేవలం 9 టీఎంసీ రిజర్వాయర్. దాన్ని మనం వాడుకోగలిగింది కేవలం 7 టీఎంసీ. ఇందులో మళ్ళీ తాగునీటి అవసరాల కోసం సుమారుగా మళ్ళీ ఒక 2 టీఎంసీ నీళ్ళు వదిలిపెట్టాలి. వచ్చే జూన్ మాసం వరకు ఉండాలి. అట్లాగే శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి కూడా శ్రీశైలం ప్రాజెక్టులో కొంత నీరున్నా మళ్ళీ అక్కడి నుంచి నాగార్జున సాగర్ కింద కూడా ఆయకట్టు ఉంటుంది. అట్లాగే అటు ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళు మోటార్ లాంచ్ చేయడము, రకరకాల లిఫ్టులు, అట్లాగే ఇవన్నిటి కారణంగా దృష్టిలో పెట్టుకొని మనం 100% చివరి వరకు పంట వరకు మొత్తం నీళ్లు ఇవ్వగలమని చెప్పే పద్ధతి లేని కారణంగా రైతుల్ని ఆరుదడి పంటలు వేసుకోమని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాళ్ళ మంచి కోసమే. మళ్ళీ పొద్దున నీళ్లు వర్షాలు రాకపోతే పంటకు పోతే పెట్టిన పెట్టుబడి నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వ పరంగా ఇతరత్రా ఉన్నటువంటి పెండింగ్ ఏవైతున్నాయో వాటిని కూడా పూర్తి చేసే కారణం జరుగుతుంది. ఈ యొక్క పాలమూరు రంగానికి సంబంధించి కూడా వాటిపైన కూడా చర్చ తీసుకోవడం జరిగింది. దాని ద్వారా కూడా అటు నార్లాపు రిజర్వాయర్ కావచ్చు, వట్టెం రిజర్వాయర్ కావచ్చు, ఏదు రిజర్వాయర్ కావచ్చు నింపి దాని ద్వారా కూడా ఈ కల్వకుర్తి కూడా కొంత నీటిని సపోర్ట్ చేసే పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మొత్తం పైన ఏదేమున్నా ఒక సందిగ్ధ పరిస్థితి ఉన్న కారణంగా రైతులకు ఆరుదడి పంటలు వేసుకోమని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.